హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో పూర్తి అయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పర్టికులర్‌గా ఈ కేటగిరీలో అర్హులైనటువంటి వాళ్ళకు మాత్రమే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఏ కేటగిరీల్లో ఉన్నటువంటి అర్హులకు పంపిణీ చేయబోతున్నారు, ఏ తేదీ నుంచి ఈ ఇండ్లు అనేటువంటివి అర్హులైనటువంటి వాళ్ళకైతే అప్పచెప్పబోతున్నారు. సో మీరు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి అర్హులా లేదా అని ఆన్లైన్లో స్టేటస్ ద్వారా ఎలా చెక్ చేసుకోవచ్చు, ఈ వివరాలన్నిటి గురించి క్లియర్గా చెప్తాను గైస్. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. నేను చెప్పినటువంటి విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. చాలామంది కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. రెగ్యులర్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి ఫాలో అప్ చేస్తుండండి. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి, అలాగే ఈ జీహెచ్ఎంసీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్లో గనుక వచ్చేసినట్లయితే, మనకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేటువంటి వాటిని తీసుకురావడం అయితే జరిగింది. సో అప్పుడు ఆ ప్రభుత్వం అమలు కాలం అయిపోయే టైం లోపల మనకు కొన్ని ఇల్లు అనేటువంటివి ఒక 90% వరకైతే పూర్తి చేస్తున్నారు. ఇంకా రిమైనింగ్ కొన్ని ఇల్లు వచ్చేసి వివిధ నిర్మాణ దశల్లో అయితే నిలిపివేస్తున్నారనమాట. సో దాని తర్వాత ఆ ప్రభుత్వం అయితే వెళ్ళిపోయింది. ఇక ఈ రేవంత్ సర్కార్ ప్రభుత్వం అయితే రావడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వచ్చారనమాట. ఇప్పుడు గతంలో ఏవైతే ఇల్లులు, ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అసంపూర్తంగా వివిధ నిర్మాణ దశల్లో ఏవైతే ఉన్నాయో, సో వాటన్నిటిని కూడా గుర్తించి ఆ నిర్మాణ పనులన్నిటిని కూడా పూర్తి చేసి ఇళ్లను అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా పంపిణీ చేస్తూ ఉన్నారనమాట. సో గతంలో వచ్చేసి కొన్ని ఇళ్ళు మాత్రమే 90% వరకు అయితే పూర్తి అయినాయి. రిమైనింగ్ మనకు వివిధ నిర్మాణ దశల్లోనే ఉన్నాయన్నమాట. సో గతంలో 90% వరకు పూర్తయినటువంటి ఇళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని వీలైనంత త్వరగా కంప్లీట్ చేసేసి అర్హులకైతే జారీ చేయాలని అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓకేనా. సో త్వరలోనే ఇప్పటి వరకు కంప్లీట్ అయినటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నిటినీ కూడా అర్హులకైతే జారీ చేయబోతున్నారు. ఇక్కడ వచ్చేసి మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వబోతున్నారు, ఎవరెవరికి మాత్రమే పంపిణీ చేయబోతున్నారు అనే విషయాల గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. మనకు ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అయితే ప్రజాపాలనలో చాలామంది కూడా దరఖాస్తులు అనేటువంటివి పెట్టుకోవడం జరిగింది. సో వీళ్ళు దరఖాస్తులు పెట్టుకున్నాక వాళ్ళకి సంబంధించి మనకు 3 కేటగిరీలుగా అయితే రాష్ట్రంలో డివైడ్ చేయడం అయితే జరిగింది. L1, L2, L3 కేటగిరీ వాళ్ళు. ఓకేనా. సో ఇందులో ఎక్కువగా L2 కేటగిరీలో వాళ్ళైతే ఉన్నారు. ఎక్కువ సంఖ్యలో L2లోనే ఉన్నారనమాట. కాబట్టి ప్రభుత్వము ఈ L2లో కొంత భాగం వరకు, కొంతమందికి వరకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేటువంటి వాటిని పంపిణీ చేయాలనైతే నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి సో ఇప్పుడు మొదటి ప్రాధాన్యత వచ్చి మనకు L2 కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఇస్తారనమాట. వాళ్ళకి మాత్రమే ఇల్లు అనేటువంటివి ముందుగా పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. మీకు ఇక్కడ వరకు క్లియర్ అని అనుకుంటున్నాను. క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికి పంపిణీ చేస్తారు, మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇస్తారు అనే విషయం గురించి. ఇక మీరు ఏ కేటగిరీలో ఉన్నారు అని తెలుసుకోవాలి అనుకుంటే ఎలా తెలుసుకోవాలి? సో మనకు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన వెబ్సైట్ అయితే ఒకటుంది. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇది. ఈ వెబ్సైట్ ద్వారా మీరు ఏ లిస్ట్‌లో ఉన్నారు, ఏ కేటగిరీలో ఉన్నారు అనేది క్లియర్‌గా తెలుసుకోవచ్చు. అండ్ దీంతో పాటుగా ఇందిరమ్మ ఇల్లు అనేది మీకు శాంక్షన్ అయిందా లేదా? లేదంటే రిమార్క్స్ ఏమన్నా ఉన్నాయా లేదా? ఆ రిమార్క్స్ ఏంటి? వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలి? మీకు ఇల్లు అనేది ఖచ్చితంగా వస్తుందా లేదా? ఇవన్నీ కూడా స్టేటస్ చెక్ చేసుకోవడం ద్వారా తెలుసుకోవచ్చండి. ఇప్పుడు నేను మీకు వన్ బై వన్ అయితే క్లియర్‌గా చెప్తాను. ఈ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనే వివరాలన్నిటి గురించి. ఇది వెబ్సైట్ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా! ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి వెబ్సైటు. సో మీరు గూగుల్‌లోకి వెళ్ళి ఇందిరమ్మ ఇండ్లు .తెలంగాణ.gov.in కొడితే చాలు. ఆటోమేటిక్‌గా సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. నేను డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెడతాను. మీరు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వెబ్సైట్‌లోకి వచ్చాక ఇక్కడ సెర్చ్ బై అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఫస్ట్. సెర్చ్ బై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మొబైల్ నంబరు, ఆధార్ నంబరు, అప్లికేషన్ ఐడీ, ఎఫ్ఎస్‌సి కార్డ్ నంబరు. సో ఇందులో అందరి దగ్గర కామన్‌గా ఉండేది ఆధార్ నంబరే. ఆధార్ నంబర్ మీదైతే మీరు సెట్ చేసుకోండి. ఈజీగా అయితే మీ దగ్గర ఆధార్ నంబర్ ఉంటుంది కాబట్టి. సో ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకున్నాక సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాక మీకు స్టేటస్ అనేది ఇలా ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్‌గా మీకు చూపిస్తున్నాను. మీకు వేరే వేరే విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది.
ఈ పర్సన్ వచ్చేసి L2 కేటగిరీలో ఉన్నారనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది పర్సన్ యొక్క కేటగిరీ అనేది ఎక్కడున్నారు అని. ఓకేనా? L2 కేటగిరీలో అయితే ఉన్నారు ఈ పర్సన్. సో వీళ్ళకి సంబంధించి అప్లికేషన్ స్టేటస్ దగ్గర పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని అయితే ఉందన్నమాట. సో ఈ విధంగా పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని ఎవరికైనా చూపిస్తూ ఉన్నట్లయితే సో వీళ్ళు ఖచ్చితంగా ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అధికారులను కన్సల్ట్ అయ్యి అప్లికేషన్ అనేది వాళ్ళు వెరిఫికేషన్ చేయించుకోవాలన్నమాట. మీరు వెరిఫికేషన్ చేయించుకున్నాక అక్కడ ఎంపీడీఓ అప్రూవల్ అని అయితే పడుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే కొన్ని దగ్గరలో ఈ అప్లికేషన్స్ అనేటువంటివి పెట్టుకున్న తరువాత ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా ఎంపీడీఓ ఆఫీస్కి అయితే వెళ్తాయి. అక్కడ వాళ్ళు మరలా రీచెక్ చేస్తారు, క్లియర్గా వెరిఫికేషన్ అనేది చేస్తారు. ఆ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయ్యాకనే మీకు ఇల్లు అనేది శాంక్షన్ అవుతుందా లేదని డిసైడ్ చేస్తారు. ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్స్ తీసుకురావడం జరుగుతుంది. అక్కడ కొంతమందికి అయితే కొన్ని జిల్లాల్లో వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసేస్తున్నారు త్వరగా, కొన్ని జిల్లాల్లో వరకు అయితే లేట్ చేస్తూ ఉన్నారు. అలా మీకు గనుక ఇక్కడ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చూపిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అధికారులను కన్సల్ట్ అయ్యి అప్లికేషన్ అనేది మళ్ళీ వెరిఫికేషన్ అనేది చేయించుకోండి దగ్గరగా ఉండి. ఓకేనా? సో అలా మీకు చూపిస్తున్నట్లయితే, లేదు ఎంపీడీఓ అప్రూవల్ అని ఉన్నట్లయితే మీకు ఇల్లు అనేది శాంక్షన్ అయినట్లే, అంటే మీకు ఎలిజిబుల్ లిస్ట్లో పేరు వచ్చేసింది కన్ఫామ్గా. ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్ వచ్చాక ఈ శాంక్షన్ ఫామ్స్ అనేటువంటి పంపిణీ చేస్తారు. దాని తర్వాత ఇల్లు అనేది మంజూరు చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మీరు ఏ లిస్ట్లో ఉన్నారు, దాని తర్వాత ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ ఏం చూపిస్తుంది, రిమార్క్స్ దగ్గర ఏం చూపిస్తుంది, ఇవన్నీ కూడా తెలిసి పెట్టుకోండాలి మీరు స్టేటస్ చెక్ చేసుకున్నాక. సో ఇక వీళ్ళు L2 లిస్టులో అయితే ఉన్నారు కాబట్టి ఓకేనా. సో వీళ్ళకి ఖచ్చితంగా జిహెచ్ఎంసీ కింద ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఇవ్వటం జరుగుతుంది. L2లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ముందు ప్రాధాన్యత అయితే ఇస్తూ ఉన్నారనమాట. ఇలా మీరు కూడా చెక్ చేసుకోండి ఆన్లైన్లో స్టేటస్ అనేది, మీ యొక్క నేమ్ అనేది ఏ కేటగిరీలో ఉంది, మీరు ఏ కేటగిరీలో ఉన్నారు అండ్ అలాగే అప్లికేషన్ స్టేటస్ దగ్గర ఏం చూపిస్తుంది, రిమార్క్స్ దగ్గర ఏం చూపిస్తుంది, ఇవన్నీ కూడా పెట్టండి. దాన్ని బట్టి ముందు వీడియోస్లో వీటన్నిటి గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం గైస్. రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అప్ చేస్తుండండి ఇటువంటి డీటెయిల్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.